ఇటు రిపోర్ట్ మీరు గమనిస్తే కనుక ఓకే 3వ తారీఖు నుంచి మీరు గమనిస్తే ఇదిగోండి ఇది 3వ తారీఖున ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కి. దాంతోపాటు ఇటు 4వ తారీఖున కూడా మీరు గమనిస్తే 4వ తారీఖున కూడా ఎల్లో అలర్ట్ ఉంది. ఇటు ఇంట్రెస్టింగ్ మీరు గమనిస్తే మనతో పాటు చెన్నైకి కూడా ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడుకి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి 5వ తారీఖు వరకు. అంటే 3వ తారీఖు 4వ తారీఖు 5వ తారీఖు ఐ రిపీట్ 3వ తారీఖు 4వ తారీఖు అలాగే 5వ తారీఖు ఈ 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. దాంతోపాటు తమిళనాడుకి 4, 5 తారీఖులకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన సందర్భం ఇదిగో మీరు చూడొచ్చు. ఆ తర్వాత మనకి ఎక్కడ కూడా అలర్ట్స్ లేవు. అంటే 6వ తారీఖుకి సంబంధించి వాతావరణం సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని ఈ రిపోర్ట్ ప్రకారం మనం భావించవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే ఇదిగోండి బంగాళాఖాతానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో చూడొచ్చు. ఇదంతా కూడా మన కోస్తా తీరం. ఇక్కడ మీరు గమనించేదంతా మన కోస్తా తీరం బంగాళాఖాతానికి సంబంధించింది తీర ప్రాంతం మన భారతదేశానికి సంబంధించి. సో ఈ క్రమంలో ఒక్కసారి ఇక్కడ మీరు ప్రాంతాన్ని గమనిస్తే కనుక ఇది ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో మీరు గమనించవచ్చు. ఇది బంగాళాఖాతంలో ఇది అల్పపీడనంగా మారబోతోంది. రాబోయే 24 గంటల్లో అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది. అంటే 24 గంటల్లో సచిన్ వర్షాలు పడిపోతాయా అంటే ఇక్కడ అంటే మనకి ఇంకా చాలా దూరంలో ఉంది. ఇది డైరెక్షన్స్ మార్చుకోవచ్చు, లేకపోతే డైవర్ట్ అవ్వచ్చు, లేదా కాస్త డైరెక్షన్స్ మార్చుకొని మన వైపు రావచ్చు. సో ఇంకా వాతావరణ పరిస్థితులు అంచనాలు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే సముద్రం మీద అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు కావచ్చు, దాంతోపాటు భూమి మీద ఇటు దగ్గరకు వచ్చే క్రమంలో కూడా వాతావరణ పరిస్థితులు కావచ్చు. ఎగ్జాంపుల్ మౌంతా తుఫానుకి సంబంధించి మాట్లాడుకునే క్రమండి. మీకు గుర్తుందా మౌంతా తుఫాను ఒకసారి డైరెక్షన్ కాస్త మార్చుకుని ఎన్ని డైరెక్షన్స్ మార్చుకుంది. ఉత్తరం వైపు వెళ్తుంది అనుకున్నాం, వాయువ్య ఉత్తరం వైపు వెళ్తుంది అనుకున్నాం, అంటే వాయువ్యం వైపు వెళుతుంది అనుకున్నాం, మరి ముఖ్యంగా పశ్చిమ వైపు వచ్చే అవకాశం ఉందని ఇలా చాలా చర్చలు జరిగాయి. కానీ తన ఆ రూట్ క్లియర్గా ఉండదని చెప్పుకోవాలి. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ కళింగపట్నం మచిలీపట్నం మధ్య తీరం దాడుతుందని చెప్పి ఒకసారి అనుకున్నా, కాకినాడ యానాంకి మచిలీపట్నానికి మధ్య అనుకుంటూ ఇంకొక చర్చ. ఇలా మీరు చూస్తే కనుక ఆఖరికి కాకినాడకు సంబంధించి కాకినాడ కాస్త దగ్గరలోనే తీరం దాటిన సందర్భం అని మనం చూసాం. సో అలా దగ్గరకు వచ్చే కొద్దీ అక్కడ వాతావరణ పరిస్థితులు దీని మీద ప్రభావం చూపించి డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదా డైరెక్షన్ మార్చుకునే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికి మాత్రం ఇది అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంది అనేది వాతావరణ శాఖ అంచనా రాబోయే 24 గంటల్లో. సో అప్పుడు ఇంకొక 24 గంటల్లో దీనికి సంబంధించి పూర్తి స్థాయి క్లారిటీ వస్తుంది. ఇది అల్పపీడనంగా మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఇది కాస్త వాయుగుండంగా మారే అవకాశం ఉందా, ఆ వాయుగుండం మరింత బలపడే తుఫానుగా మారుతుందా, ఆ తుఫాను మరింత బలపడే తీవ్ర తుఫానుగా మారుతుందా, ఇవన్నీ కూడా ఒక 24 గంటల తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రిమెంబర్ ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని అలర్ట్ చేయడంలో భాగంగానే చూపించడం జరుగుతుంది తప్ప దయచేసి భయపడద్దు. అండ్ ఒకవేళ అలా భయపడుతున్న వాళ్ళు ఎవరుంటే కనుక వాళ్ళకి కాస్త ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళకి అవగాహన ప్రయత్నంలో భాగంగానే ఇది చూపించడం జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేయండి. ఇది భారత వాతావరణ శాఖ ఒకసారి ఆ రిపోర్ట్ నేను ఇదిగో మీరు చూడొచ్చు. ఐఎండీ వెదర్ అలర్ట్ 1వ తారీఖున నవంబర్ 1న ఇచ్చిన ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మల్టిపుల్ లో ప్రెషర్ సిస్టమ్స్ హెవీ రెయిన్ఫాల్ ఈజ్ లైక్లీ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ ఓవర్ గుజరాత్, కొంకన్ అండ్ గోవా, మధ్య మహారాష్ట్ర, సబ్ హిమాలయన్, వెస్ట్ బెంగాల్ అండ్ సిక్కిం, బీహార్ అండ్ నార్త్ ఈస్ట్ ఇండియా టుడే అంటూ చెప్తున్న సందర్భం. అట్ ద సేమ్ టైమ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మే ఎక్స్పీరియన్స్ హెవీ రెయిన్ ఆన్ 1st and 2nd November 2025. ఇదిగో అండమాన్ నికోబార్ దీవులు మనకి ఎక్కడ కనిపిస్తున్నాయా? ఇక్కడ ఉన్నది చూసారా? ఈ ప్రాంతం ఎక్కడ మనకు కనిపిస్తుందా? ఈ ప్రాంతం ఎక్కడ మనకు కనిపిస్తుందో చూడండి, అండమాన్ నికోబార్కి సంబంధించి ఇదిగోండి. సో ఇక్కడ 1, 2 తారీఖుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అనేది ఇగో ఈ రిపోర్ట్ బట్టి మనకు అర్థమవుతుంది. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ మే ఎక్స్పీరియన్స్ హెవీ రెయిన్ఫాల్, భారీ వర్షం 1, 2 తారీఖులో పడచ్చు అని చెప్పి. సో ఇక్కడి దాటిన తర్వాత రావాల్సి ఉంటుంది. సో ఇది ఇక్కడ అల్పపీడనంగా మారిన తర్వాత ఒక వాయుగుండంగా మారితే కనుక ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది, లేకపోతే బలహీన పడిపోయింది అనుకుందాం. బంగాళాఖాతంలోనే తన ప్రస్థానాన్ని ముగించే అవకాశం కూడా ఉంటుంది, పూర్తిగా కొట్టిపారేయలేం. సో ఇక్కడి నుంచి నేను ఒకసారి ఇటు భారత వాతావరణ శాఖ తెలంగాణకి ఏం చెప్తుందో ముందు చూపించే ప్రయత్నం చేస్తున్నాను, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇటు భారత వాతావరణ శాఖ తెలంగాణకి ఏం చెప్తుందంటే తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది భారత వాతావరణ శాఖ చెబుతోంది. దాదాపు ఇదే పరిస్థితి 1వ తారీఖు నుంచి, అంటే ఈ రోజు నుంచి దాదాపుగా మనకి 5వ తారీఖు వరకు కూడా ఇటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఇటు తెలంగాణకు సంబంధించి. ఇక్కడి నుంచి ఒకసారి మీరు గమనిస్తే కనుక ఇదిగోండి రేపు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు చూసుకుంటే ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, జనగాం ఈ ప్రాంతాల్లో కాస్త అంటే దాదాపుగా 15 మిల్లీమీటర్ల వరకు
అంటే దాదాపుగా 2 సెంటీమీటర్ల వరకు వర్షపాతం అక్కడక్కడ నమోదే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే అనేది ఈ రిపోర్ట్ బట్టి అర్థమవుతుంది కొన్ని చోట్ల. ఇక్కడ నుంచి నెక్స్ట్ రిపోర్ట్ చూపిస్తున్నాను. అంటే రేపు ఉదయం 8:30 నుంచి ఆ మరుసటి రోజు ఉదయం 8:30 వరకు ఒకసారి మ్యాప్ని చూపించే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే కనుక ఇక్కడ మంచిర్యాలతో పాటు సిద్దిపేట, అలాగే సంగారెడ్డి, వరంగల్ ఆ బోర్డర్లో, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి ఆ బోర్డర్ ఏరియాస్లో, అలాగే జనగాంకి సంబంధించి జనగాం, యాదాద్రి ఆ బోర్డర్ ఏరియాస్లో, నల్గొండలోని కొన్ని ప్రాంతాల్లో దాదాపుగా 15 నుంచి 64 మిల్లీమీటర్ల వర్షపాతం కొన్ని చోట్ల నమోదే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ అంచనాలు అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి ఆ తర్వాత చూసుకుంటే అంటే 3వ తారీఖు 4వ తారీఖున సో ఇక్కడ కాస్త నైరుతి వైపు చూసుకున్నా లేకపోతే పశ్చిమ వైపు చూసుకున్నా తెలంగాణకు సంబంధించి ఇక్కడ కాస్త ఇంపాక్ట్ అనేది మనకి కనిపిస్తున్న సందర్భం. సో ఈ నేపథ్యంలో నిజంగా ఇటువంటి పరిస్థితి ఉందా, ఒకసారి ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, ఇక మీరు గమనిస్తే కనుక ఇప్పటికీ నల్గొండలోని ఈరోజు కొన్ని ప్రాంతాల్లో 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, మరికొన్ని ప్రాంతాల్లో 37 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, ఇంకొన్ని ప్రాంతాల్లో 34 మిల్లీమీటర్ల వర్షపాతం, ఇంకొన్ని ప్రాంతాల్లో 23 మిల్లీమీటర్ల వర్షపాతం, మరికొన్ని ప్రాంతాల్లో 14 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి. ఇది తెలంగాణకు సంబంధించి. అంటే సాధారణంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనుకుంటూ ఉంటాం కదా, అటువంటి వర్షపాతం అని చెప్పుకోవాలి తెలంగాణకు సంబంధించి. సో ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భారత వాతావరణ శాఖ ఎటువంటి అలర్ట్ ఇచ్చింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన అలర్ట్. ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. దాదాపుగా మీరు చూస్తే థండర్స్టార్మ్ అకంపైన్డ్ విత్ లైటనింగ్ లైక్లీ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్. అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, లేకపోతే ఉరుముల మెరుపులు అంటే ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది కొన్ని చోట్ల అంటూ చెప్పుకొచ్చిన సందర్భం. ఇదే వాతావరణం దాదాపుగా మనకి 3 రోజుల పాటు అంటే 3వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఇటు ఎల్లో అలర్ట్ ఉంది. ఎల్లో అలర్ట్ సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇటు శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఇటు మనకి కంటిన్యూ చేస్తున్న సందర్భంలో చూడొచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి యాజ్ ఐఎండీ సెట్ జస్ట్ బిఫోర్ ఐఎండీ రిపోర్ట్ మొత్తం నేషనల్ వైడ్ రిపోర్ట్ మనం చూసుకుంటే ఏదైతే చెప్పిందో అదే ఇక్కడ మనకి ప్రతిబింబిస్తుందని చెప్పుకోవాలి. అంటే పూర్తిగా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది 3 రోజులకు సంబంధించి. సో మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా దీనికి పూర్తి స్థాయిలో క్లారిటీ మనకి ఎప్పుడు వస్తుందంటే కనుక 24 గంటలు ఇది అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది. ఇంకొక 24 గంటల్లో అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది. అల్పపీడనం బలపడితే వాయుగుండంగా మారుతుంది. వాయుగుండం మరింత బలపడితే తుఫానుగా మారే అవకాశం ఉంటుంది. ఆ తుఫాను మరింత బలపడితే తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇటు భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ మనం చూసాం. ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఏం చెబుతోంది అని ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే ఆదివారం అంటే 2వ తారీఖున ఇటు బాపట్లతో పాటు బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ